స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనస్సష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్ఛాపుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతే జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యతేసతః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. 11వ శ్లోకం చెప్పబోతున్నది. మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు జ్ఞానచక్షువులైన వారు ఎవరైతే ఆ యొక్క మూఢులు ఉంటారో అలాంటి మూఢులు ఆ యొక్క మూఢులు ఆ పరమాత్మని తెలుసుకోలేరు. ఎవరైతే ప్రమాణములు చేయగలిగిన జ్ఞానచక్షువులు కలిగి ఉంటారో, శుద్ధమైన దృష్టి కలవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆ ఆత్మని వాళ్ళు గుర్తిస్తారు అని చెప్పి నేను అయింది. అంటే ఎవరు సంసిద్ధులు, సమ్యక్ జ్ఞానులు, శుద్ధాత్ములు ఎవరై ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే సర్వ ఉపాధి వినుర్ముక్తులై, అంటే సర్వ ఉపాధుల్ని వదిలిపెట్టి కేవలుడైన ఆత్మని తెలుసుకుంటారు. వారు నా అనుగ్రహం చేత ఆత్మను తెలుసుకునే వారు. నా అనుగ్రహం ఉంటేనే ఆత్మను తెలుసుకుంటారు. వాళ్ళు నా అనుగ్రహం చేత ఆత్మను తెలుసుకున్న వాళ్ళు, దానికి విలక్షణమైన వాళ్ళు ఈ ఆత్మని తెలుసుకొనజాలరు, తెలుసుకోలేరు, ఎరుగరు అని భగవంతుడు క్లియర్గా చెప్పాడు. నిన్నటి వరకు అది అయింది. ఇప్పుడు యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం అని ప్రారంభించాడు ఇంకొక శ్లోకం. యత్నశీలురైన యోగులు ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ప్రయత్నశీలురైన యోగులు ఇతడు తన యందున్నాడు, ఇతనే నేను అని చూస్తారు. ఆ పరమాత్మని బయట చూడరు. ఎక్కడ చూస్తారు? ప్రయత్నశీలురైన యోగులు ఇతడు నా యందున్నాడు, అదే నేనయ్యున్నాను అని పరమాత్మని ఆత్మస్వరూపంగా చూస్తారు. యతంతోప్యకృతాత్మాను నైనం పశ్యంత చేతస. అకృతాత్ములు అంటే మనోనిగ్రహం లేని బుద్ధిహీనులు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
ప్రయత్నించినా ఆత్మని చూడలేరు అనేది శ్లోకం. ప్రయత్నించిన ఆత్మని చూడలేరు. భాష్యం. కేచిత్ తు అంటే కొందరు అయితే, కేచిత్ అంటే కొందరు, తు అంటే అయితే, కొందరైతే యతంతః ప్రయత్నం కుర్వంతః యోగినః చ సమాహితచిత్తా ఏనం ప్రకృతం ఆత్మానం పశ్యంతి అయం అహమస్మి ఇతి ఉపలభంతే ఆత్మని స్వస్యాం బుద్ధౌ అవస్థితం. యతంతః యత్నము చేయువాళ్ళు అంటే ప్రయత్నం కుర్వంతః, ఎవరైతే శ్రవణము మననము నిధిధ్యాసనల చేత ఎవరు ప్రయత్నం చేస్తారో అలాంటి ప్రయత్నం చేసే కొందరైన యోగులు చిత్తాన్ని సమాధానం ఉంచుకున్నవాళ్ళు. ఆ యోగులంటే చిత్తం అంటే మనస్సుని నిర్మలంగా, సమాధానం అంటే ఏకాగ్రతతో కూడుకుని ఉంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ ప్రస్తుతమైన ఆత్మని, ప్రకృతం ఆత్మానం, ఈ ప్రస్తుతమైన ఆత్మని పశ్యంతి చూస్తారు. ఎలా చూస్తారు? అయం అహమస్మి ఇతో బలవంతే. ఇతడే అయం అంటే ఇతడే నేనని చూస్తాడు. అతడే నేనని చూడు. ఇతడే అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మమే అయ్యున్నదని, ఈ ఆత్మ పరమాత్మే అయ్యున్నదని ఈ రకంగా వాళ్ళు చూస్తారు. తన యందు ఎక్కడ చూస్తారు అంటే ఆత్మని స్వస్యాం తన యందు అంటే బుద్ధౌ. ఎక్కడ చూస్తారు? తన యందు అంటే తమ బుద్ధి యందు ఉన్నాడని చూస్తారు. ఆ పరమాత్మ నా హృదయ గుహలో బుద్ధి యందే ఉన్నాడు. ఇంతవరకు బుద్ధి జీవుడు అనుకున్నది, దాన్ని అజ్ఞానం చేత పరిగెత్తింది. వివేకం చేత శ్రవణ మననాలు చేసి ఆ బుద్ధి వివేకం కలిగి జీవత్వ భ్రాంతిని వదిలి ఇది జీవుడు కాదు, ఇది ఆత్మ, ఈ ఆత్మ పరమాత్మే అని తెలుసుకుంది. అక్కడ చూస్తారు యోగులు. శాస్త్రము ఆచార్యులు అంటే గురువులు. ఆ శాస్త్రము గురువుల యొక్క బోధ చేత అంటే ఆత్మ సత్యానుబోధ చేత సదసద్వివేకము కలిగి తీవ్ర వైరాగ్యము సమదమాదులు అలాంటి సాధనలు చేసి, సదసద్వివేకం అంటే సత్తేమిటి అసత్తేమి, సది ఏవ అని ఉపనిషత్తు చెప్తుంది. అసత్తి ఎంతవరకు అసత్ అంటే సృష్టి అంతా అసత్తే, తేజో బన్నాలు దానివల్ల కలిగే సమస్తము కదా అసత్తు. సత్తేమిటి అసత్తేమిటని వివేకము, తీవ్ర వైరాగ్యము, సమదమాదులు ఈ సాధనలు పొంది శ్రవణము మననము నిధిధ్యాసనల చేత జ్ఞానసిద్ధి పొందిన జ్ఞానులు ఎవరైతే ఉంటారో అలాంటి ఆత్మజ్ఞానులు అలాంటి జ్ఞానులు ఎవరైతే యోగులై ఉంటారో అలాంటి యోగులైన వారు స్వరూపము యందే నిలిచిన చిత్తము గలవారు. స్వరూపం అంటే హృదయంలో నిలిచిన చిత్తము గలవారు ఎవరైతే అవుతారో అంటే స్వరూపం యందే నిలిచిన చిత్తము గలవారు అంటే స్వరూపమైన ఆత్మ యందే నిలిపిన చిత్తము గలవారు ఎవరైతే ఉంటారో, మనస్సు గలవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు, ఆ యోగులు కూడా బుద్ధి యందు ఉన్నటువంటి మరియు బుద్ధ్యాదిని ప్రకాశింపచేసిన వాడైనటువంటి ఆ ఆత్మని తానుగా చూస్తారంటే అలా లోపలికి కళ్ళు పెట్టి చూస్తారా? అనుభవ స్వరూపంగా తెలుసుకుంటారు. పశ్యంతి అంటే ఇక్కడ అనుభవ స్వరూపంగా తెలుసుకుంటారు. ఆత్మని చూడడం అవ్వదు, ఆత్మని స్వరూపమైన తన ఆత్మని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఎలాగా? ఇతడే నేనని తానుగా తెలుసుకున్న వాడికి అకర్త అభోక్త అసంసారి అని గుర్తించి సద్బ్రహ్మగా మిగిలిపోతాడు. తానుగా ఇతడే నేనని, ఈ బ్రహ్మము ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మము, అదే నేనయ్యున్నానని అది దానిని తానుగా తెలుసుకుని అతను
కర్తృత్వము లేని, భోక్తృత్వం లేని, సంసారం లేని అకర్త, అభోక్త, అసంసారి అని గుర్తించి సద్బ్రహ్మముగా మిగిలిపోతాడు అని దాని అర్థం. ఈ రకంగా చెప్పబడింది దానికి భాష్యం. ఇక్కడ కొంచెం వివరణ ఏంటంటే, ఉత్క్రామణం పొందినటువంటి, ఉత్క్రామణం అంటే దేహాన్ని విడిచి ఇంకొక దేహాన్ని చేరుతున్నప్పుడు, ఇంకా విషయభోగాలు చేయుచున్న జీవుడు, అందరూ చూస్తూనే ఉంటారు, అందరూ కూడా ఈ యొక్క ఆ జీవుని చూస్తుంటారు, అయితే ఆత్మని చూస్తూనే ఉంటారు. అయితే యోగులైన వారు పరమాత్మ స్వరూపం యందే వారి జ్ఞాన సంబంధం ఉంచిన వాళ్ళు కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాన్నే చూస్తూ ఉంటారు. వాళ్ళు విషయాల్ని చూస్తూ ఉంటారు. ఉత్క్రామంతం పొందిన వాళ్ళు చెప్పారు కదా, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఉత్క్రామంతం పొందిన వాళ్ళు విషయ వాసనల వైపు వెళుతూ ఉంటారు, వాటి పట్టుకుని పోదామని. వాసనలు మిగిలితే కనీసం నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది. వాసన లేకపోతే ఏం ఐడియా ఉంటుంది అని బాగా లోపట ఉంటుంది కదా. లోపట నీకేమైనా వివేకం ఉంటే ప్రపంచంలో ఎలా బతుకులో ఐడియా ఉంటుంది. చదువుకో, నేర్చుకో అని అంటాం కదా. అవన్నీ వాసనారూపకంగా ఉంటాయి. వాసనారూపకంగా ఉన్న వాటిని పట్టుకొని ఉత్క్రామంతం ఇంకొక దేహానికి పోతూ ఉంటాడు. లేకపోతే బ్రతికున్నప్పుడు విషయభోగాలతో కూర్చుంటాడు, అంటే వాడి బయట చూపు ఉంటుంది. అయితే యోగులైన వాళ్ళు పరమాత్మ స్వరూపం యందే వారి జ్ఞాన సంబంధము ఉంచుకున్నవారు ఆ పరమాత్మ స్వరూపాన్నే చూస్తారు, ఆ పరమాత్మ స్వరూపాన్నే చూస్తారు. ధనము, ఇల్లు, వాకిలి, మన తాలూకి ఇన్సూరెన్సులు, మనకున్న ఆస్తిపాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మనకి సర్వీసు చేసే సేవకులు, వీటి యందు అవివేకులు లక్ష్యం ఉంచుకుంటారు. వీటి యందు అవివేకులు లక్ష్యం ఉంచుకుంటారు. అలా ఉంచుకున్నట్లే పరమాత్మ యందే లక్ష్యం ఉంచిన వారే యోగులు. వాటి యందు వారికి లక్ష్యం ఉండదు. అనికేత అంటే వాళ్ళకంటూ ఒక ఇల్లు వాకిలి లేని వాళ్ళు, అంటే పిచ్చివాళ్ళ. స్థిరమతి, స్థిరమైన బుద్ధి గల వాళ్ళు యోగులు వాటి యందు లక్ష్యం ఉంచరు. దేని మీద? ధనము, ఇల్లు, వాటి యందు లక్ష్యం ఉంచరు. యోగులు మాత్రము, యోగులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రము శ్రవణము, మననము, నిధిధ్యాసన ఈ ప్రయత్నం చేత ఆ పరమాత్మను తన స్వరూపం యందే తెలుసుకుంటారు, తన స్వరూపం యందే తెలుసుకుంటారు అని చెప్పబడింది. స్వరూపం యందే తెలుసుకుంటారు. ఇంద్రియాలని విషయాల నుండి వెనుకకు మరలించి మనస్సు బుద్ధులను వాటిని లయించేసుకొని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో బాహ్య విషయాల వైపు వెళ్ళిపోతుంటాయి. బాహ్య విషయాల వైపు వెళ్ళిపోతున్న ఇంద్రియాలని వెనుకకు మరల్చి, అంటే విషయాలతో ఇంద్రియాలని విడగొట్టి ఇంద్రియాల యొక్క చంచలాన్ని వదిలిపెట్టించి వివేకం చేత వెనుకకు మరలించి మనస్సు బుద్ధి అనే దాన్ని వాటిని రెండిటి విషయాల నుండి వాటిని విడదీసుకుని ఆ మనోబుద్ధులను ఆత్మస్వరూపం యందు ఉంచుతారు. ఆ మనోబుద్ధులందు శ్రవణము, మననము, నిధిధ్యాసన ద్వారా ఆత్మస్వరూపం యందు లయించేస్తారు, అక్కడ లీనం చేస్తారు. లీనము అంటే పడుకోబెడతారని కాదు. తదేక లీనము అంటే ఏంట్రా ఆ టీవీ చూసి ఆ సినిమాలు అలా లీనమైపోతున్నావు అంటే అదే తదేకంగా దాని మీదే దృష్టి పెట్టడం, దాని మీదే దృష్టి పెట్టి ఉంటారు. ఆ రకంగా ఈ మనోబుద్ధుని ఆత్మస్వరూపం లయం చేసుకోవడమే ఇక్కడ యోగం. అలాంటి యోగము ఏదైతే ఉందో ఇది అధ్యాత్మ యోగము, ఇది ఆధ్యాత్మిక యోగము. ఆ ఆధ్యాత్మిక యోగం చేతనే ఆత్మను తెలుసుకున్న వాళ్ళు హర్షశోకాలు ఏవైతే ఉన్నాయో అలాంటి హర్షశోకాలను దాటుతారని కాటక శృతి కూడా చెప్పింది. కాటక శృతి కూడా చెప్పింది. నిద్రలో గాఢ నిద్రలో స్వాభావికంగానే మన అందరికీ ఇంద్రియ వ్యాపారాలు నిలిచిపోతాయి. నిద్రలో మనం ప్రయత్నం చేయక్కర్లేదు. ఇప్పుడైతే ఈ జాగ్రత్త అవస్థలో అయితే ఇంద్రియాలు నిలపడానికి ప్రయత్నం చేయాలి. కానీ నిద్రలో అయితే స్వాభావికంగా సహజంగా మనందరికీ
ఇంద్రియాల యొక్క క్రియలు, వ్యాపారాలు అన్నీ కూడా నిలిచిపోతాయి. నిలిచిపోయి అక్కడ పరమాత్మ యందే చేరుకుంటాయి. నిద్రలో పరమాత్మ యందే చేరుకుంటాయి. కాబట్టి మేలుకొనగానే ఆనందంగా ఉందండి, హాయిగా నిద్ర పట్టిందంటాం. హాయిగా నిద్ర పట్టిందంటే ఇంద్రియాల వ్యాపారాలు ఆగిపోయాయి అని అర్థం. ఆనందంగా ఉందంటే తన రసం ఏదైతే ఉందో సహజమైన రసము, ఆనంద రసము, ఆ ఆనందంలో ఉన్నాను అని అర్థం. ఆ ఆనందంలో ఉన్నానని అర్థం. అయితే నిద్రపోతే సరిపోతుంది కదా, ఇంత వేదాంతం ఎందుకు, ఇంత జ్ఞానం ఎందుకు? అయితే అంత మాత్రాన మనం ఎవరము యోగులము కాదు, మనమందరము యోగులమని అనిపించుకోకూడదు. నిద్రలో ఇంద్రియాల వ్యాపారం ఆగిపోయి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాం అన్నాం కాబట్టి, ఆనందమే పరమాత్మ కాబట్టి, ఆ బ్రహ్మము కాబట్టి అందులో మేమందరం యోగులం. మెలకువలో సంసారం చేసినా, కలలో పిచ్చి కళలు వచ్చినా, గాఢ నిద్రలో అన్ని వ్యాపారాలు ఆగిపోతాయి కాబట్టి మేము యోగులం అని అనుకున్నంత మాత్రాన ఆ రకంగా అక్కడ పరమాత్మను చేరుకున్నాం కదా, ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాం కదా, ఇంద్రియాల వ్యాపారం ఆగిపోయింది కదా, మనస్సు బుద్ధి కూడా అక్కడ పరమాత్మలో లీనమైపోయింది కదా, ఇంకేముంది, మేము యోగులమే అని అనిపించుకోకూడదు. ఎందువల్లంటే విషయాల యందు విరక్తి చేత ఇంద్రియ వ్యాపారాల్ని ప్రయత్నపూర్వకంగా నిలిపి యతంతో యోగినశ్చైనం అన్నాడు కదా. అందులో ఎవరు ప్రయత్నపూర్వకంగా నిలిపి వెనుకకి మరలించి మన యందు మన పరమాత్మను తెలుసుకోవడమే ఇది ఆధ్యాత్మిక యోగం. అదే యతంతో యోగినశ్చైనం పశ్చంతాత్మన్యవస్థిత. అది ఆధ్యాత్మిక యోగాన్ని అది చెప్పాడు. ఆ యోగులు అలా ఉంటారు. దీనిని యోగులు ఆ రకంగా ఆధ్యాత్మిక యోగం చేత ఆ రకంగా వాళ్ళు ప్రయత్నపూర్వకంగా దాన్ని పొందుతారు. యతంతో యోగినశ్చైనం, ఎంతో ప్రయత్నం చేసి శ్రవణము మననము ఆ ప్రయత్నం చేసి ఆ రకంగా పొందుతారు అని చూపించాడు. యతంతః అపి శాస్త్రాది ప్రమాణైః అకృతాత్మనః అసంస్కృతాత్మనః తపసా ఇంద్రియజయేన చ దుశ్చరితాత్ అనుపరతాః అశాంతదర్ప ఆత్మనః ప్రయత్నం కుర్వంతః అపి న ఏనం పశ్యతి అచేతసః అవివేకనః. ఈ శ్లోకం రెండో పదాన్ని చెప్తున్నాడు. యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంతే అచేతసః. దాని గురించి భాష్యం చెప్పాలి కదా. యోగులు ప్రయత్నం చేత పొందుతారు. కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ చెబుతున్నాడు. యతంతః అపి అంటే ఎంత గట్టి ప్రయత్నం అంటే శాస్త్రాది ప్రమాణై అని, శాస్త్రముల యొక్క ప్రయత్నము చేత, శాస్త్రములు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, మనం వింటున్న ఈ అధ్యాయం కూడా, వీటన్నిటినీ పెట్టుకొని శాస్త్రాదుల యొక్క ప్రమాణముల చేత, గురువుల యొక్క బోధ చేత ప్రయత్నం చేస్తున్నప్పటికీ అకృతాత్ములు అంటే తపస్సు చేతను, ఇంద్రియాల చేత అంతఃకరణ సంస్కారం పొందని వాళ్ళు అని అర్థం. అకృతాత్మన అంటే తపస్సు చేత ఇంద్రియాన్ని జయించడం అనేది ఏదైతే ఉందో, ఇంద్రియ జయించేత తపస్సు చేత అంతఃకరణ సంస్కారం పొందని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంతేకాకుండా మరియు దుశ్చరితాత్ అంటే చెడ్డ నడవడిక వదలని వాళ్ళు, చెడు నడవడిక వదలని వాళ్ళు. బాగుంటాయి మాటలు, చూపులు, అన్నీ పలకరింపులు, అన్నీ వాడి మాటలు ఉంటాయి, కానీ హృదయంలో మనస్సు ఆగదు, విలవిల్లాడిపోతుంటుంది. దుశ్చరితాత్ చెడ్డ నడవడిక వదలని వాళ్ళు. అనుపరత అశాంత దర్ప ఆత్మనః ప్రయత్నం కుర్వంత అంటే గర్వం కూడా వదలని వాళ్ళు. అశాంత దర్ప ఆత్మనః గర్వం కూడా వదలని వాళ్ళు. శాంతులు గాక ఉన్నవాళ్ళు,
అంటే శాంతి అనేది అది అలవాటు కాని వాళ్ళు, గర్వం అనేది వదలని వాళ్ళు. ప్రయత్నం చేసినా ప్రయత్నం కుర్వంతః, ప్రయత్నం కుర్వంతః అపి, ప్రయత్నం చేసినా కూడా నా ఏనం పశ్యంతి అచేతసః అవివేకినః. ఆ అచేతనులు కాబట్టి, అవివేకులు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ఆత్మని చూడరు. యోగులో ప్రయత్నపూర్వకంగా చూస్తారు. అవివేకులు ప్రయత్నం చేసినప్పటికీ మనస్సు శుద్ధి కాలేదు కాబట్టి, అంతఃకరణ శుద్ధి కాలేదు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసినా చూడరు. బాగుందా? ప్రయత్నం చేసినా చూడరు. ఇది చాలా క్లారిటీ అవసరం. అప్పుడు మనకేం అవసరం ఉంది? వాడు తెలుసుకుంటున్నాడు, వీడు తెలుసుకుంటున్నాడు. వాడు తెలుసుకుని వెంటనే ఆత్మ స్వరూపాన్ని అనుభవపూర్వకంగా దాని యందే నిశ్చలుడై ఉన్నాడు. వీడు తెలుసుకుంటున్నాడు అలాగే, ఆ గురువు, ఆ శాస్త్రం అన్నీ. కానీ మనశ్శుద్ధి లేదు, చెడ్డవడ నడవడికి వదలలేదు, అహంకారం దర్పం వదలలేదు, గురువు పాఠం చెప్పినా నా వైపు చూసి చెప్తున్నాడా లేదా అనే ఆ ఆలోచన దగ్గర నుంచి, అంటే చెప్తున్నా మామూలుగా ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు గురువు? వాడంటే ప్రేమరా, భక్తులు తీసుకొచ్చి డొనేషన్లు ఇప్పిస్తుంటాడు, మనం ఇవ్వగలం? ఇలా లేనిపోని, అంతే కదా, లేనిపోని ఆలోచనకి కూడా వాడికి వస్తుంది. ఇందువల్ల మనస్సు చెడబడినడి వాడికి వదలలేదు, హృదయంలో మనస్సు ఆగలేదు. ఇలాంటి గర్వంతో కూడుకున్నవాడు, శాంతి అనేది తెలియనివాడు ఎంత ప్రయత్నం చేసినా వాడు అచేతనుడు కాబట్టి, అంటే చేతస్సు బాగోలేదు కాబట్టి, వివేకం లేదు కాబట్టి అలాంటి వాడు ఆత్మని చూడజాలడు. అయితే ఇక్కడ చెప్తున్నాను చివరికి ముగింపు, దాన్నే మళ్ళీ ఒక్కొక్కసారి వివరణ చెప్తున్నాను. అనేకులు ప్రయత్నం చేసినా, అంటే శాస్త్రాది ప్రమాణముల చేత ప్రయత్నం చేసినా యోగం దక్కదు. ఇందులో యోగం అంటే పరమాత్మ దర్శనం దొరకదు. ఎందుకంటే వాళ్ళు అకృతాత్మలై ఉన్నారు అని చెప్పాడు, అంతే కదా. అంటే తపస్సు, ఇంద్రియ జయం మొదలగు వాటి చేత వారి మనస్సు శుద్ధమై లేదు. వారు దురాచారాలని వదలరు. వారి దర్పం శాంతమై లేదు. దర్పం అంటే గర్వం, అది శాంతం అవ్వలేదు, గర్వం పోలేదు. ఇట్టి వారు ప్రయత్నం చేసినా దానికి ఏం బలం ఉంటుంది? ఇట్టి వారు పరమార్థ దర్శనం అయినా ఏ రకంగా అవుతుంది? అవ్వదు అని అర్థం. సంస్కారం లేని వారికి మనస్సు నిర్మలమై ఉండదు. సంస్కారం లేకపోతే మనస్సు నిర్మలమై ఉండదు, స్థిరంగా నిలబడదు. అట్టి అచేతనులు, అకృతాత్ములైన వాళ్ళు ఎంత ప్రయత్నించినా వారికి ఆత్మదర్శనము లభించదు అని యోగులు కాని వారి గురించి ఈ రకంగా చూపించాడు. యోగునైన వారి గురించి ఆ రకంగా చూపించాడు. ఎందువల్లంటే ఆత్మ అనేది ఒక భౌతికమైన వస్తువు కాదు, అంటే ఇంద్రియ గోచరమైనది కాదు. ఇంద్రియ గోచరమైన వస్తువు అయితే తపస్సు చేత సంపాదించక్కర్లేదు. అది ఎంత కృషి చేస్తే ఆ కృషి, ఆ పని ప్రయత్నపూర్వకంగా ఎంత చేస్తే అంత సంపాదించుకోవచ్చు. పోని దేవతాది దర్శనాలు ఏవైతే ఉన్నాయో అది తపస్సు చేత సంపాదించవచ్చు. దాని తపస్సు వేరు. దేవతాది తపస్సులు ఆహార నియమాలు, ఆచారము, మడి, ఉపాసన, వీటి చేత మనసులో ఆ దేవతా స్వరూపాన్ని నింపుకొని ఆ దేవతా స్వరూపాన్ని మనసారా భావిస్తూ ఉపాసన చేస్తే దర్శనం సంపాదించవచ్చు. కానీ ఈ దేవతా దర్శనాలాగా ఈ ఆత్మ అయ్యేది కాదు, భౌతికమైన వస్తువులాగా ఈ ఆత్మ దొరికేది కాదు. ఈ ఆత్మ మనస్సుకి అందనిది, వాక్కి అంటే ఇంద్రియాలకి అందనిది. మరి ఈ ఆత్మని ఎలా చూస్తాము అంటే మనస్సు, మడి, ఆచారము ఆ రకంగానే వీటితోటే కాకుండా, ఇవి సెకండరీ, దీనికి ఇవన్నీ బాహ్య సాధనాలు.
అంతరమైన సాధన అనేది అవసరం దీనికి వేదాంతానికి. బహిరంగ సాధన, అంతర సాధన, సాక్షాత్ సాధన 3 సాధనాలు. బహిరంగ సాధనాలు మడి, తడి, ఆచారము, ఆహార నియమాలు, నడవడిక, ఇవి ఉంటే బహిరంగ సాధన. అంతరంగ సాధన అనేది వేదాంతానికి చాలా ముఖ్యం. ఇవన్నీ దేవతా దర్శనానికి ఉపయోగిస్తాయి బహిరంగ సాధన. బాహ్య విషయాన్ని పొందడానికి మనకి తెలివితేటలుంటే చాలా అయిపోతుంది. కానీ అంతరంగ సాధనాలు సమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఏనన్నా ఇంద్రియ నిగ్రహము అంటే అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, అలాగే విషయాలు వదిలిపెట్టే శక్తి, మనోధైర్యము. విషయాలు వదిలిపెట్టగలగాలి. విషయం మీద దేని మీదో మనకు మమకారం ఉండి అది కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అది మనకి దాని మీద వైరాగ్యం వచ్చినట్లు, నన్ను వదులుదామనుకున్నా వదలలేకపోతున్నట్టు ఒక బిల్డప్పులు. ఈ రకంగా మనసులో ఆ రకమైన కల్మషం ఉండకూడదు. వదలగలిగే కెపాసిటీ ఉండాలి. ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, తెలుసుకోవాలని కోరిక, నిశ్చయమైన బుద్ధి, ఇవన్నీ అంతరంగ సాధనాలు. ఈ అంతరంగ సాధనాలు ప్లస్ సాక్షాత్ సాధనాలు. యతంతో యోగినశ్చైనం. యతంత అంటే ఏంటి ఆ ప్రయత్నం అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన. ఇది సాక్షాత్ సాధనం. ఆ శ్రవణ మననాదులనే నిధిధ్యాసనతో కూడుకొని ఏదైతే సాక్షాత్ సాధనం ఉందో అది ఎవరికి దక్కుతుంది? సమధమాదులనే అంతరంగ సాధన ఉన్నవాడికి. అంతరంగ సాధనతో కూడుకుని శ్రవణ మననాదులు చేసేవాడికి, అలాంటి యోగులకి ఆత్మజ్ఞానం పొందుతారు. అంతరంగ సాధన లేకుండా బహిరంగ సాధనలు మాత్రమే ఉండి వేదాంతం విందామంటే వాడు కుదరదు అని ఇక్కడ అర్థం. వాడికి కుదరదు. తడిబట్ట కట్టుకుంటున్నాడు, భోజనం చేసినప్పుడు కూడా తడిబట్టే. ఏమండి బయటికి వెళితే తడిబట్ట కట్టేస్తానండి, భోజనానికి కూడా నేను బట్టబెట్ట లేకుండా భోజనం చేయను అని. ఏ పని చేసినా 16 సార్లు పుక్కిలిస్తా. మలమూస విజనాలు చేస్తే 12 సార్లు, మల విసర్జన చేస్తే 16 సార్లు పుక్కిలిస్తా. అంతా ఆచారంగా ఉంటాను. కాఫీ తాగిన ఆచమనం చేస్తానండి. ఇంకా పలహారం భోజనం గురించి నేనేం చెప్పాలి? సంధ్యావందనం 3 పూట్ల వదలను. గాయత్రి రోజు చేస్తాను, గాయత్రి వదిలిపెట్టను. ఎక్కడ మంచిని కూడా తీసుకెళ్తాను. మా ఇంట్లో మా ఆవిడ ఇచ్చిన బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ పట్టుకుని వెళ్తాను. మా ఆవిడ ఒక్కరితే మడిది, ఇంకే ఆడిది నేను నమ్మను. పట్టు పుట్టు కలిసిపోతుందేమో. నా ఆవిడ మీద నాకు నమ్మకం, ప్రేమ. ఆ మోహం చేత కూడుకుని ఏవైతే ఈ తడి మడి ఆచారం, ఆ ఇంటికే పరిమితమే, నా భార్య నా పిల్లలు అని అక్కడికే పరిమితమే, మిగతా అంతా అంత ఉందో లేదో, ప్రపంచం అంతా చెడిపోయింది, నా ఇల్లు మాత్రం నేను జాగ్రత్త పెట్టుకున్నాను, ఈ రకమైన కాన్సెప్ట్ తోటి బాహ్య సాధనతో కూడుకుని ఎవరికి పెట్టక తాను తినక మిగిలిపోతే శూద్రులు ఇతర కులాలకి ఇస్తే పాపం వస్తుందేమో అని మన పిల్లలే తినాలి, ఇది ఆ దేవుడికి ఇచ్చిన ప్రసాదం, ఇలాంటి ఎన్నెన్నో భావాలు ఉంటాయి కదా, ఎన్నెన్నో భావాలు ఉంటాయి కదా. అలాంటి బాహ్య సాధన ఉన్నవాడికి ఆత్మజ్ఞానం దొరకదు. అంతర్సాధన ఉండాలి, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇక్కడ శూద్రుడు, పశువులు, కాకులు, కుక్కలు, ఆహారం అన్నం అనేది ఎంత పవిత్రం చదువుకున్నాం కదా. కొన్నిటి వాడికే పరిమితం, అది ఏదో పితృకర్మలు వాటికి అన్నిటికైనా అలా ఉంటుంది మాట. అంతరంగ సాధన వాడికి దయ ఉంటుంది, వాడికి ప్రేమ ఉంటుంది, సమం ఉంటుంది, దమం ఉంటుంది. ఇన్ని రకాలు ఉన్నవాడు వైరాగ్యవంతుడు. ఆ క్వాలిటీస్ ఉన్నవాడు వైరాగ్యవంతుడు. వాడికి సాక్షాత్ సాధన, శ్రవణ మనన నిధిధ్యాసనలు అనేవి చేత అలాంటి వాడు పొందుతాడు అని అర్థం. అంటే మొత్తానికి అంతరంగ సాధనతో కూడుకుని శ్రవణ మనన నిధిధ్యాసనం చేసేవాడు ఎవడైతే ప్రతిస్తాడో అలాంటి యోగి బ్రహ్మజ్ఞానం పొందుతాడు. కేవలం బహిరంగ సాధన చేస్తూ అంతరంగ సాధన లేకుండా శ్రవణ మననాదులు శాస్త్రము గురువు దొరికినా చేసినా వాడు దొరకదు అని. అదేందా? నెక్స్ట్ అవతారిక.
యత్పదం సర్వస్య అవభాసకం అపి అజ్ఞాదిత్యాదికం జ్యోతి న అవభాసతే. అది అయిపోయింది. నెక్స్ట్ శ్లోకానికి దానికి అవతారిక చేస్తున్నాడు భగవంతుడు. అవతారిక చేస్తున్నాడు. అర్థమైందా? యత్ పదం సర్వస్య అవభాసకమపి అజ్ఞాది ఆదిత్యకం జ్యోతి నా అవభాసతే. సర్వాన్ని ప్రకాశించేది అయినా కూడా, సర్వాన్ని ప్రకాశించేది అయినా కూడా, ఎవరు సర్వాన్ని ప్రకాశించేది? ఆదిత్యాది, సూర్యుడు. ఆది శబ్దం చేత చంద్రుడు, నక్షత్రాలు. సర్వాన్ని ప్రకాశించేది అయినా కూడా ఆదిత్యాదుల యొక్క ప్రకాశము ఏ పదాన్ని ప్రకాశింపజాలదో అని చెప్పాడు కదా. న తద్భాసయతే సూర్యం, దాని విషయం చెప్తాడు. సర్వాన్ని ప్రకాశించిన ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ సర్వాన్ని ప్రకాశించిన కెపాసిటీ ఉన్నా కానీ ఏ పరమపదాన్ని ప్రకాశింపచెయ్యలేదో తత్ప్రాప్తాః చ ముముక్షవః పునః సంసార అభిముఖాన్ని నివర్తంతే. సర్వాన్ని ప్రకాశించేది అయినా కూడా ఏ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆ ప్రకాశం ఏ స్థానాన్ని ప్రకాశింపచెయ్యలేవో మరి దేనిని పొందిన ముముక్షువులు, తత్ప్రాప్తః చ ముముక్షవ, దేనిని పొందిన ముముక్షులు మళ్ళా సంసారం వైపు తిరిగిరారో, దేనిని పొందితే ముముక్షులు తిరిగి పొందరో, దేనిని సూర్యాదులు ప్రకాశింపచేయలేవో ఆ దానిని పొందితే ముముక్షువులు మరలా సంసారం తిరిగిరారో అని అండర్స్టూడ్ అనమాట. తిరిగిరారో యస్య చ పదస్య ఉపాధి భేదం అనువధీయమాన జీవ ఘటాకాశాదయ ఇవ ఆకాశస్య అంశాః. మరియు యస్య ఏ స్థానానికి, యస్య పదస్య ఏ పదమునకు, ఏ పరమపదమునకు ఆయా ఉపాధిని అనుసరించి జీవులు ఆకాశానికి ఘటాకాశులు అంశమైనట్లు అంశములై ఉన్నాయో. బాగుందా? ఏ పరమపదానికి ఆయా ఉపాధులు అనుసరించి, ఆయా ఉపాధి అంటే పశువులు, పక్షులు, మానవులు, చెట్లు, పుట్లు, ఏ ఉపాధులు ఆ ఉపాధులు వారి 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 ఉపాధులు అనుసరించి ఏ ఏ ఏ జీవులు ఉన్నాయో ఆ జీవులు ఆకాశానికి ఘటాకాశులు అంశమైనట్లు, ఆకాశానికి ఘటాకాశము అంశమైనట్లు అంశములై ఉన్నాయో ఈ జీవులన్నీ. తస్య పదస్య సర్వాత్మత్వం, ఆ పదము ఆ యొక్క ఆకాశము వలె సర్వాత్మకమై ఉన్నది. ఆకాశము వలె సర్వాత్మకమై ఉన్నది. సర్వ వ్యవహార ఆస్పదత్వం, సర్వ వ్యవహారాలకి అదే ఆశ్రయము, ఆస్పదము అయి ఉన్నది, ఆధారమై ఉన్నది. విభుక్షు చతుర్భిః శ్లోకైః విభూతి సంక్షేపం ఆహా భగవాన్. ఇలాగా ఏదైతే చెప్పాడో అదే సర్వాత్మకమే ఉన్నది, అదే సర్వ వ్యవహారాలకి ఆస్పదమే ఉన్నది అనే దానిని తెలియచెప్పాలని సాక్షాత్తు భగవంతుడు నిశ్చయించి చతుర్భిః శ్లోకై 4 శ్లోకాల చేత సంగ్రహంగా ఆ విభూతిం సంక్షేపం ఆహా భగవాన్, విభూతిని సంక్షేపంగా భగవంతుడు చెబుతున్నాడు. అర్థమైందా? మళ్ళీ అక్కడ తీసుకొచ్చాడు. యదాదిత్యగం తేజో జగద్భాసయతే, దాన్ని ఏదైతే ముందు చెప్పాడో ఆ దానిని పొందిన ముముక్షులు మళ్ళా ఎలాగైతే తిరిగిరారో, యతంతో యోగినశ్చైన ఇవన్నీ ఉన్నాయి కదా, తిరిగిరారో దానిని, ఆ పరమపదాన్ని ఒక్కసారి జిజ్ఞాసు గుర్తు చేసి నేను ఎందుకు చెప్పానంటే అకృతాత్ములు, కృతాత్ములు ఇలా తీసుకొచ్చి అది మళ్ళా వదిలిపెట్టాడు కదా, మళ్ళా దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు భగవంతుడు. తీసుకొచ్చి దాని యొక్క విభూతిని ఒక్కసారి, అంటే ఆ పరమపదం యొక్క విభూతి చెప్పాలి కదా. ఆ పరమపదం అంటే ఏమిటది అంటే మోక్షానికి సంబంధించిన స్థానమేనా, ఆ మోక్ష హేతువైన ఆ పరమపదం ఎలాంటిది
దాని సొగసేమిటి, దాని స్వరూపం ఏమిటి చెప్పాలి కదా అని. ఇంతవరకు జీవుడు పరమాత్మ యొక్క అంశయే అయినదని చెప్పాడు. మమైవ అంశ, నాదైన అంశ అని చెప్పాడు. ఇది తన స్వరూపం యందే ఆ పరమాత్మను తెలుసుకోవాలని చెప్పినట్లయింది. నాదైన అంశ అన్నప్పుడు ఈ అంశ యందే పరమాత్మను తెలుసుకోవాలి. కుర్చీ, బెంచి, బల్ల, సూర్యుడు, చంద్రుడు అవి నా అంశాలు కాదు. మమై అంశ ఆత్మ. ఆత్మ అంటే నేను. మరి అక్కడే పరమాత్మ తెలుసుకోవాలి. వాడు అంశ అక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు, అక్కడ తెలుసుకోవాలి. ఎవడు తన యందు పరమాత్మను తెలుసుకుంటాడో అతన్ని అంతటా పరమాత్మే కనిపిస్తుంది. ఎవడైతే పరమాత్మ తెలుసుకుంటాడో అంతా పరమాత్మే తెలుస్తుంది. ఈ అంశ అన్నప్పుడు ఈ నేనే అంశ, ఆ అంశే పరమాత్మ అని చెప్పినప్పుడు అందరి నేను పరమాత్మ స్వరూపమే. ప్రత్యేకించి నీకొక్కడికే అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని నువ్వు ఎప్పుడో పుడతావు అప్పుడు చెప్పడానికి నీకు కనెక్ట్ అవుతుందని నీ గురించి చెప్పలేదు కదా. అర్జునుడితో సహా సకల చరాచరం ఉన్న ప్రాణులందరికీ చెప్పినట్లే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దాని కాలం లేదు, దేశం లేదు, ఆయన పలుకుకి ఎప్పుడు చెప్పినట్లే. అందువలన పరమాత్మని ఆధ్యాత్మిక రూపం ఉపదేశించిన తరువాత, పరమాత్మ యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని ఉపదేశించిన తర్వాత ఇప్పుడు ఆది భౌతికము, ఆది దైవికము ఇత్యాది రూపంలో ఆ పరమాత్మే ప్రకటితమై ఉన్నాడనేది తెలపడానికి బయలుదేరింది. ఆధ్యాత్మిక రూపం ఎక్కడ చెప్పాడండి? ఆధ్యాత్మిక రూపం చెప్పాడా? మమైవాంశో జీవలోకే, మనుష్యలోకే అని వాడాడు కదా. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని అని అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. శ్రోత్రం చక్షుస్పర్శనం చ, ఇవన్నీ ఆధ్యాత్మికమే కదా. ఆధ్యాత్మిక అంటే శరీరంలో ఉన్న శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు అన్నింటినీ చెప్పి వచ్చాడు. మనసు ఏం చేస్తుంది, ఇంద్రియాలు ఏం చేస్తుంది, శ్రోత్రం చక్షు స్పర్శనం చ అవన్నీ చెప్పాడు కదా. ఆధ్యాత్మిక రూపం